మనం చూస్తే గనక మహారాష్ట్రలో ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది యాక్చువల్లీ శరద్ పవార్ స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఆ పార్టీలో స్ప్లిట్ వచ్చింది. ఆయన దగ్గర బంధువే అజిత్ పవార్. అయితే ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది మహారాష్ట్రలో. మళ్ళా ఎన్సీపీలో వచ్చిన 2 వర్గాలు మళ్ళా యూనిఫై అయిపోతాయని చెప్పి. దానికి సంబంధించి ఇట్ ఈస్ టూ అడ్వాన్స్ టు కామెంట్ అనమాట. అంటే మహారాష్ట్రలో ఎన్సీపీలో వచ్చిన స్ప్లిట్టు ఈ రోజుకి ఈరోజు సమసిపోతుందంటే అది కష్టమే. కాకపోతే ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్, మరో పక్కన అసలు తన జీవితాన్నే పోగొట్టుకున్న అజిత్ పవార్. వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎంత సాధించారు, ఏమి సాధించారని పక్కన పెడితే ఇప్పుడు కొత్త తరం ముఖ్యంగా సునేత్ర పవార్ ఆయన భార్య వస్తున్నారు. అదేవిధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ. అంతేకాదు అది నేషనల్ పార్టీ కూడా. అటువంటి పార్టీ ఇప్పుడు చూస్తే గనక మళ్ళా యూనిఫై అయితే మహారాష్ట్రలో ఇంకా స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కోయిలిషన్ ఎరా సంకీర్ణ రాజకీయాలు బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఏ పార్టీ ఎవరి వైపు ఉంటుందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఈ టైంలో అజిత్ పవార్ గారి మరణం అనేది మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తుంది. ఇప్పుడు ఆయన భార్య సుమిత్ర పవార్ని ఇంత హడావుడిగా డిప్యూటీ సీఎం ఎందుకు చేశారు? కాస్త వేచి ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కదా అని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్ర నుంచి.